భక్తులారా, మీకు ఈ విషయం తెలుసా? బ్రహ్మచారిగా పూజించబడే ఆంజనేయుడికి ఒక వివాహ కథుందని. పురాణాల్లో చెప్పిన ప్రకారం సువర్ణమాలిక దేవలోకానికి చెందిన ఒక దివ్యస్త్రీ. ఆమెకొక వరం ఉంది. మహావీరుడైన ఆంజనేయుడిని భర్తగా పొందాలి అనే కోరిక. ఈ విషయం తెలిసిన బ్రహ్మదేవుడు, నారదుడు ఆంజనేయుడి దగ్గరకు వెళ్లి ఈ వరం గురించి చెబుతారు. అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడో తెలుసా? నా జీవితం మొత్తం శ్రీరామ సేవకే అంకితం. పెళ్లి అనే బంధం నా బ్రహ్మచర్యానికి విరుద్ధం. అయితే సువర్ణమాలిక వరం వృధా కాకుండా, లోకధర్మం భంగం కాకుండా ఒక దివ్య పరిష్కారం చేయబడింది. ఇది భౌతిక వివాహం కాదు, శరీర సంబంధం లేదు, కేవలం ప్రతీకాత్మక దివ్య వివాహం మాత్రమే. ఆంజనేయుడు ఆమెకు వరమిస్తాడు. నువ్వు నా పేరుతోనే పూజింపబడతావు, నీ కోరిక నెరవేరినట్టే. ఆ క్షణమే సువర్ణమాలిక దివ్య తేజస్సులో లీనమై ఆంజనేయుని భక్తిగా మారింది. అందుకే ఆంజనేయుడు బ్రహ్మచారిగానే నిలిచాడు. అతని నిజమైన వివాహం శ్రీరామనామంతోనే జరిగింది. జై హనుమాన్, జై శ్రీరామ్.